హలో ఎవరివన్, చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 44,288 జీడీఎస్ వేకెన్సీ సంబంధించి ఫలితాలు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో కాసేపటి క్రితం అందుబాటులోకి అయితే వచ్చాయన్నమాట. ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ ప్రస్తుతం ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించి ఫలితాలు అయితే అందుబాటులో ఉంచారు. మరికొన్ని సమయంలో తప్పకుండా మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఫలితాలు కూడా అందుబాటులోకి అయితే ఉంచుతారంట. అఫీషియల్ వెబ్సైట్ తాలూకా లింక్స్ అనేవి మీకు వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో పరంగా నేను మీకు ఇది ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. అఫీషియల్ వెబ్సైట్లో లెఫ్ట్ వైపు మనకు గమనించినట్లయితే నోట్ అనేది చూడొచ్చు. ఓకే, జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అని చెప్పి ఉంది కదా, అక్కడ మనం జస్ట్ క్లిక్ చేస్తే చాలు ప్రజెంట్ నేను చెప్పినటువంటి ఏ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు డిస్ప్లే అవుతాయి. ఎక్కడైతే స్టేట్ ఉందో దాన్ని మనం క్లిక్ చేస్తే చాలు మనకు షార్ట్ లిస్ట్ అనేది చూపిస్తుంది. అది కూడా మీరు చూడండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని చెప్పి చిన్న పాపప్ అయితే వచ్చింది కదా, సో దాన్ని మనం క్లిక్ చేస్తే చాలు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇలాగే మీరు ఏ రాష్ట్రానికి సంబంధించి అని చూసుకోవచ్చు. చివరిలో మీకు తెలంగాణకు సంబంధించి కూడా ఆ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసి ఉంచాను. ఓకేనా, చూడండి. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 1 అని చెప్పి ఉంది. ఓకేనా, సో ఏపీలో మనకు ఉన్నటువంటి పోస్టులని 1355 అనమాట. తెలంగాణ అయితే 981. సో ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది మీరు గమనించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఇలా ఓబీసీ, ఇలా చాలా ఉన్నాయి కదా మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి కూడా. సో ఎవరిది రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత వారికి ఉన్నటువంటి పర్సంటేజ్ అంతా 10th చూసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్స్ అయితే ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ప్రత్యేకంగా ఉండదు. మనం 10th క్లాస్ ఓకే 10th క్లాస్లో సాధించినటువంటి మార్కులు బేస్ అయి ఉంటుంది. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే 9.7, 9.8, 10/10 పాయింట్స్ ఉన్న వారికి, తర్వాత మార్క్స్ అయితే మనం 550 అబోవ్ దాటిన వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఉంటుంది. సో ఆ యొక్క బేసిస్లో మనకు ఈ యొక్క కాళ్ళు అనేవి భర్తీ అయితే అవుతాయి కాబట్టి, సో ఎవరైతే మెరిట్ లిస్ట్లో అయితే ఉన్నారో సో మళ్ళీ నోటిఫికేషన్స్ అయితే వచ్చేటప్పుడు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి, ఎవరైతే మంచి స్కోర్ అనేది సాధించారో. ఓకేనా, సో తెలంగాణకు సంబంధించి కూడా మీకు లిస్ట్ అనేది చూపిస్తాను. సో ఎవరైతే ఈ యొక్క జాబితాకి సంబంధించి ఉన్నారో వీరందరికీ కూడా ఆల్రెడీ మెసేజెస్ అయితే ఈ నైట్ నుంచి అయితే వెళ్తాయి. అలాగే మీరు మెయిల్ ఇస్తే మెయిల్కి కూడా మీకు సంబంధించి ఇన్విటేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఎక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే రావాల్సి ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అది కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్ అయితే ఇస్తాను. వెరిఫికేషన్ టైంలో వాళ్ళు మీకు ఏం అడుగుతారు, మీరు ఏమి డాక్యుమెంట్స్ అయితే ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి, ఇటువంటి సమాచారం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫలితాలకు సంబంధించి తప్పకుండా మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ యొక్క ఫలితాలు చూసుకోవచ్చు. మీకు లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ని మన యొక్క ఛానల్ ద్వారా పొందేందుకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.